కోనసీమ పచ్చదనం ఎండిపోవడానికి, కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అని ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు వ్యాఖ్యలు చేసిన తర్వాత తెలంగాణ సమాజం నుంచి తీవ్ర విమర్శలు, తీవ్ర వ్యాఖ్యలు కనిపించాయి. తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవి ఎక్కువగా కనిపించాయి. అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్షమాపణలు చెప్పకపోతే ఆయన సినిమాలు కూడా ఇక్కడ విడుదల కావడానికి అనుమతి ఇవ్వం, నేను ఒక మినిస్టర్గానే చెప్తున్నాను అన్నాడు. సీన్ కట్ చేస్తే మా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు అని ఒకటిన్నర లైన్ జనసేన పార్టీ లెటర్ హెడ్ మీద ఆ పేరెవరో ఊరెవరో ఏమీ చెప్పకుండా జనసేన పార్టీ అని చెప్పి ఖండన చేసుకుంటూ ప్రకటన వచ్చింది. దీని మీద కూడా తెలంగాణ సమాజం నుంచి తీవ్ర విమర్శలుగా అనిపించాయి. ఈ క్రమంలో దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి అని జనసేన పార్టీకి సంబంధించిన మినిస్టర్ కందుల దుర్గేష్ గారు వాళ్ళ అధ్యక్షుడు ఈ దిష్టి వ్యాఖ్యల ఉద్దేశం ఏందో చెబుతూ ఉన్నారు. చాలా అంటే భలే ఆశ్చర్యంగా అనిపించేది. అంటే ఆయన వ్యాఖ్యల ఉద్దేశం ప్రేమతో కూడిన వ్యాఖ్యలట. తల్లి అట బిడ్డకు దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, నాన్న దిష్టి, నానమ్మ దిష్టి, అమ్మమ్మ దిష్టి ఇట్లా అంటుంటారు కదా. అలా తన బిడ్డకు దిష్టి తీస్తూ తల్లి కూడా నా దిష్టి కూడా పోవాలి అని చెప్పి అంటూ ఉంటారు. సో తెలంగాణ మీద మా అధ్యక్షుడికి ఉన్నది తల్లి ప్రేమ అని చెప్పి ఏదో చెప్పారు. ఎన్నిసార్లు విన్నా నాకు అర్థం కాలేదు. ప్రేమతో దిష్టి తీసి ఆ వ్యాఖ్యలకి అది ఎదురింటి వాళ్ళ కళ్ళు పడ్డాయి, వాళ్ళ కళ్ళు మంచివి కాదు, అందుకే మొత్తం అంత దిష్టి తగిలింది అనడానికి తేడా లేదా? బేసిక్గా ఆ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కళ్ళు పడ్డాయి, వాళ్ళంతా దిష్టి కళ్ళు, పాపిష్టి కళ్ళు, అంతా దిష్టి తగిలింది అని చెప్పి, లేకపోతే ఏదైనా పచ్చగొన్న చెట్టు ఎండిపోయింది అనుకో, ఏ పాపిష్టి కళ్ళు తగిలినాయో, ఎవరి దిష్టి తగిలిందో అంటుంటారు జనం. వామ్మో, జనరల్గా వాడుకో భాషలు. అలా అనడం కూడా అదొక తల్లి ప్రేమే అని చెప్పి అంటే ఏమో తెలియదు. మొత్తం మీద పోనీ ఈయన అంటున్నారు, ఇక తెలంగాణ వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాం, ఇది ఆపేస్తారా, ఎక్స్టెండ్ చేసుకుంటారా? మా అధ్యక్షుడిది అయితే తల్లి ప్రేమ, తెలంగాణ అంటే విపరీతమైన ప్రేమ, తెలంగాణ గురించి గద్దర్ అంటే ప్రేమ, తెలంగాణ అంటే ప్రేమ, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఒకటైతే ఫ్యాక్ట్లేండి, ఆ ఏమంటున్నారో తెలియక, ఆ పరిణతో లేక విచక్షణ లేక ఆయన వ్యాఖ్యలు చేశారన్నది నిజం. దాన్ని క్షమాపణలు చెప్పలేక, దాన్ని సమర్థించుకోలేక విచిత్రమైన దానికి భాష్యాలు చెబుతూ ఉన్నారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అన్నది కూడా నిజం. సరే, మరి తెలంగాణ సమాజం అవసరమైన ప్రతిసారి దీన్ని అయితే డెఫినెట్లీ హైలైట్ చేస్తూ ఉంటారు కదా. ఈ వ్యాఖ్యలను వాళ్ళని నిందిస్తూ చేసిన వ్యాఖ్యలను వాళ్ళని ఈజీగా మర్చిపోతారా ఏమో మరి.